లార్డ్, మనము ప్రతిదినము ప్రసంగి గ్రంథ ధ్యానాంశములు ధ్యానించుకుంటూ ఉండగా ఈ దినము ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయము మొదటి 11 వచనములను గురించి కొద్దిపాటి ధ్యానాంశం తర్వాత కొద్దిపాటి వివరణ చేద్దాం. అయితే చేసే ముందు చిన్న ప్రార్థన. యేసయ్యా, ప్రియ పరలోకపు నా తండ్రి, ఉన్నతుడు, నీవు ఏర్పరిచిన ధర్మము నిర్మలమైందయ్యా, అది మా కన్నులకు వెలుగునిచ్చున్నది. ప్రభువా తండ్రి, నీ అందైన భయము పవిత్రమైనది అన్నట్లుగా ప్రభువా నిత్యము మాలో నిలుపుచున్నందుకై నీకు వేలాది స్తుతులు స్తోత్రములయ్యా. నీ బోధ గైకొని తండ్రి, నీ మార్గములో స్థిరపరచబడుచున్నందుకు వేలాది స్తుతులయ్యా. నేనును నా ఇంటి వారము యవ్వన బిడ్డలు ఎంతోమంది నాయనా నిన్ను ఆరాధించుచుండగా యథార్థ హృదయములుగా మమ్మల్ని చేసి తండ్రి నీ సన్నిధిలో నిందార్హతగా నిలుపుతున్నందులకై వేలాది స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటూ చదవబడుతున్న ఈ లేఖన భాగముల ద్వారా నాయన నీవే నీ నామమును మహిమపరుచుకొనున్నట్లుగా ప్రభువా మాకు బుద్ధి జ్ఞాన సర్వ సంపదలను ప్రకటిస్తున్నందులకై మీకు వేలాది స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటూ ఈ చిన్ని ప్రార్థన యేసయ్య మిక్కిలి ఘనమైన శ్రేష్టమైన దీవించబడిన నామం పేరిట అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయంలో మొదటి 11 వచనాలను ముందుగా మనము ధ్యానించుకుని తర్వాత వివరణలోకి వెళదాం. కానీ నిన్ను సంతోషము చేత శోధించి చూతును, నీవు మేలును అనుభవించి చూడమని నేను నా హృదయముతో చెప్పుకుంటుని. అయితే అదియు వ్యర్థ ప్రయత్నమాయెను. నవ్వుతో నీవు వెర్రిదానివనియు సంతోషముతో నీ చేత కలుగునది ఏమీయూ లేదనియు నేనంటిని. నా మనస్సు ఇంకనూ జ్ఞానము అనుసరించుచుండగా ఆకాశము కింద తాము బ్రతుకు కాలమంతయు మనుషులు ఏమి చేసి మేలు అనుభవింతురో చూడవలనని తలంచి నా దేహమును ద్రాక్షరసము చేత సంతోషపరచుకొందుననియు మతిహీనత యొక్క సంగతి అంతయు గ్రహింతుననియు నా మనస్సులో నేను యోచన చేసుకుంటుని. నేను గొప్ప పనులు చేయబూనుకుంటుని. నా కొరకు ఇండ్లు కట్టించుకుంటుని, ద్రాక్ష తోటలు నాటించుకుంటుని, నా కొరకు తోటలను శృంగారవనములుగా వేయించుకొని వాటిలో సకల విధమైన ఫలవృక్షములు నాటించి తిని. వృక్షములు, నారుమళ్ళు, నీరు పారుటకై నేను చెరువులు త్రవ్వించుకుంటుని, పనివారిని పనికత్తెలను సంపాదించుకుంటుని. నా ఇంట పుట్టిన దాసులు నాకుండిరి. యెరూషలేమునందు నాకు ముందుండి వారందరికంటే ఎక్కువగా పనులు మందలను, గొర్రెలను, మేకల మందలను బహువిస్తారముగా సంపాదించుకుంటుని. నా కొరకు నేను వెండి బంగారములను, రాజులను సంపాదించు సంపాదనను, ఆయా దేశముల్లో దొరుకు సంపత్తును కూర్చుకుంటుని. నేను గాయకులను, గాయకురాండ్రలను, ఇచ్చు సంపదలను సంపాదించుకొని బహుమంది ఉపపత్నులను ఉంచుకొని ఉంటిని. నాకు ముందు యెరూషలేమునందున్న వారందరికంటెను నేను ఘనుడనై అభివృద్ధి నొందితిని. నా జ్ఞానము నన్ను విడిచిపోలేదు. నా కన్నులు ఆశించిన వాటిలో దేనిని అవి చూడకుండా నేను అభ్యంతరము చేయలేదు. మరియు నా హృదయము నా పన్నులన్నిటిని బట్టి సంతోషింపగా సంతోషకరమైనది ఏదీ లేదు అనుభవించకుండా నేను నా హృదయమును నిర్బంధించలేదు. ఇదే నా పనులన్నిటి వలన నాకు దొరికిన భాగ్యము. అప్పుడు నేను చేసిన పనులన్నీయు, వాటి కొరకై నేను పడిన ప్రయాస అంతయు నేను నిదానించి వివేచింపగా అవన్నీయు వ్యర్థమైనవిగాను, ఒకడు గాలికి ప్రయాసపడినట్టుగాను అగుపడెను. సూర్యుని క్రింద లాభదాయకమైనది ఏదియూ లేనట్టుగా నాకు కనబడెను. దినము మొదటి 11 వచనాలను మనం చూద్దాము. దీనికి మనము ఒక టైటిల్ని పెట్టుకుంటే ఈ భూమి మీద ఉన్నటువంటి ఆనందం కానీ సంతోషం కానీ అన్నీ వ్యర్థము అని పెట్టుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ సొలొమోను గారు చెప్తూ ఉన్నారు, సంతోషం చేత వ్యర్థమైనదిగా ఆగుపడిందంట ఈ భూప్రపంచం అంతా కూడా. సంతృప్తిని, ఒక మంచి జీవితాన్ని కనుగొనడానికి సొలొమోను ఏం చేశారంటే
త సొలొమోన్ ఏం చెప్తున్నాడంటే, సుఖభోగాలకు, సంపదలను, సాంప్రదాయాలను, ఆనందాలను తాను ఎలా ఆశ్రయించుచున్నాడో చెప్పాడు. అయినా వీటి మూలముగా సొలొమోనుకి అయితే అన్ని ప్రయత్నాలు చేశాడు కానీ సొలొమోనుకి ఏమనిపిస్తుందంటే నిజమైన ఆనందము అతనికి కలగలేదు. జీవితంలో ఇంకా తృప్తి లేని జీవితాన్ని అతను జీవించాడు. చివరకు ఆయన చూచినట్లయితే చరమాంకంలో దేవునిలోను ఆయన చిత్తంలోను మన ఆనందం వెతికినప్పుడు మనకు నిత్యమైనటువంటి శాంతి, సంతోషం, సమాధానం దొరుకుతుందని గ్రహించగలగాలి. ఆ మనస్సును మనము ఈరోజు నింపుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఇవి అన్నీ కూడా చూడండి, మనుషుల అనుభవాలన్నీ కూడా మనము ఒకానొక రోజుకొచ్చేటప్పటికి ఒక ఎక్స్‌పీరియన్స్‌తో చెప్తున్నప్పుడు ఇప్పుడు మనము ఒక 60 ఇయర్స్ అనుకోండి. ఇప్పుడు ఒక 12 ఇయర్స్, 18 ఇయర్స్ పిల్లలకి మనం ఏదైనా ఒక విషయాన్ని మనం అనుభవించి ఎక్స్‌పీరియన్స్ చేసి ఇది చెడు, ఇది వద్దు అని చెప్పినా వాళ్ళేమంటారంటే, భలే చెప్పొచ్చారు. మీరందరూ ముసలమ్మ మాటలు చెప్తారు. ఇదంతా ట్రాష్. మేము ఎంజాయ్ చేసేదే మాకు అవసరము. మేము అనుకున్నదే కరెక్ట్. మేము చేసేదే మంచి నిర్ణయము అనుకుంటూ యవ్వన ప్రాయంలో ఎవరెవరి సొంత ఆలోచనలకి, సొంత సంతోషాలను వెతుక్కుంటూ తల్లిదండ్రులని దూరపరిచి, తల్లిదండ్రులను మానసికంగా వ్యధకు గురి చేస్తూ, వారి జీవితాలను ఛిద్రం చేసుకొని ఆ జీవితంలోకి వెళ్ళిపోయిన తర్వాత వెనక్కి రాలేక దుర్భరమైనటువంటి పరిస్థితులు, ఆ పరిస్థితులు చెప్పుకోవడానికి కూడా సరైనటువంటి ఫ్రెండ్స్ లేక జీవితాలను నాశనం చేసుకుంటూ ఉన్నాము. ఇక్కడ సొలొమోన్ గారు బహు అందగాడు, బహు తెలివైన వ్యక్తి, అలాగే మంచి దేవుని యొక్క బ్లెస్సింగ్స్ పొందుకున్న వ్యక్తి అయినప్పటికీ సొలొమోను తన యవ్వన ప్రాయంలో తన త్రోవ తప్పినట్లుగా మనం చూస్తామన్నమాట. మొదటిదిగా 2 అధ్యాయము 1 వచనంలో చూస్తే, నిన్ను సంతోషము చేత శోధించి చూస్తాను అంటున్నాడు. నీవు మేలును అనుభవించి చూడమని నేను నా హృదయంతో చెప్పుకుంటున్నానంట. అతను తను సెల్ఫ్‌గా చెప్పుకుంటున్నాడు. ఏమనంటే, హ్యాపీగా ఉండు నువ్వు. ఈ శరీరాన్ని హ్యాపీగా పోషించుకుందాం. మనకి కావలసిన లగ్జరీ మనం పొందుకుందామని తన శరీరంతో చెప్తూ ఉన్నట్లుగా మనం చూస్తాము. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, లూకాసు వార్త 12వ అధ్యాయము 19వ వచనం మనం చూద్దాం. ఇక్కడ ఒక ధనవంతుడు చూడండి, నా ప్రాణముతో ప్రాణమా, అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది. సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుము అని చెప్పుకుందుననుకొనెను. అయితే అక్కడ దేవుడు ఏమంటున్నాడంటే, వెంటనే చూడండి, వెర్రివాడా, ఈ రాత్రికి ప్రాణమును అడుగుచున్నారు, నీవు సిద్ధపరిచినవి ఎవని వగునని అతనితో చెప్పాను. చూసారా, మనం ఏమనుకుంటామంటే మనము ఎంజాయ్ చేయాలి, తినాలి, త్రాగాలి, మన నోటికి అవసరమైందే అంతా మాట్లాడాలి, మనకిష్టమైనట్లుగా మనం జీవించాలి అని ఎంతో తాపత్రయపడతాము. కానీ నువ్వు ఎంత తపన పడినా, ఇప్పుడు ఒక అభివృద్ధికి వెళ్ళాలి అని చెప్పేసి దొంగతనం చేసి హ్యాపీనెస్ రావాలంటే వస్తుందా అండి? ఇతరులని బాధ పెడుతూ ఆ సొమ్ముతో మనం ఏం చేయగలము? ఇతరులని మాటలతోటి హేళన చేస్తూ మనం ఏమి సంతోషంగా ఉండగలము? అలాగే ఈ ఏ తిని త్రాగటం వలన మన శరీరము, దేవుడిచ్చినటువంటి హృదయము, దేవుడిచ్చినటువంటి శరీరాన్ని పాడు చేసుకున్న వారమే కానీ దానివల్ల వ్యక్తిగతమైనటువంటి ఉపయోగం ఉంటుందంటారా? ఆలోచన చెయ్యాలి. అయితే ఇక్కడ 3వ వచనంలో మనం చూచినట్లయితే, అతని ప్రాణము నా మనసు ఇంకనూ జ్ఞానం అనుసరించుచుండగా ఆకాశము కింద తన బ్రతుకు కాలమంతయు మనుషులు ఏమి చేసి మేలు అనుభవింతరో అవన్నీ చేయాలని చెప్పేసి తలించాడంట. నా దేహమును ద్రాక్షరసంతో సంతోషపరుచుకున్నట్లుంది. తన కొరకు గృహ నిర్మాణములు చేసుకున్నట్టున్నాడు. తన కొరకు ద్రాక్ష తోటలు నాటినట్లుగా చెబుతున్నాడు. శృంగార
విస్తారమైనటువంటి ద్రాక్ష తోటలు నాటినట్లుగా చెప్తున్నాడు. ఫలవృక్షాలు నాటించినట్లుగా చెప్తున్నాడు. చెరువులు త్రవ్వించుకుంటున్నట్టుగా చెప్తున్నాడు. పనివారిని, పనికత్తెలను సంపాదించుకున్నాడు అని చెప్తున్నాడు. యెరూషలేములో యెరూషలేములో ఇంకా తనకన్నా భాగ్యవంతులు, తనకన్నా ముందుండిన వారిలో కానీ, ప్రస్తుతం ఉన్న వారిలో కానీ బహువిస్తారంగా సంపాదించుకున్నానని మనసున గర్విస్తూ ఉన్నాడు సొలొమోన్ గారు. అయితే ఇక్కడ మనము ఒక వచనం చూచినట్లయితే 2వ అధ్యాయం 8వ వచనము, నా కొరకు నేను వెండి బంగారములను రాజులను సంపాదించి సంపదను ఆయా దేశముల్లో దొరుకు సంపత్తును కూర్చుకుంటుని, నేను గాయకులను గాయకురాండ్లను మనుషుల ఇచ్చెలను సంపాదించుకుంటుని, బహుమంది ఉపపత్నులను కూడా ఇక్కడ సంపాదించుకుంటున్నట్లుగా మనం చూస్తాం. అయితే ఇక్కడ మనము మొదటి రాజుల గ్రంథము 9:28 వచనం చూద్దాం. సొలొమోను యొక్క పనివాళ్ళందరూ కూడా ఓఫీర్ అనే స్థలమునకు పోయి అచ్చట నుంచి 840 మణుగుల బంగారమును రాజైన సొలొమోను వద్దకు తీసుకొచ్చినట్లుగా చూస్తాం. అలాగే 10వ అధ్యాయంలోకి వచ్చేసరికి 10వ వచనం దగ్గర చూస్తే ఆమె రాజునకు 240 మణుగుల బంగారమును బహువిస్తారమైన గంధవర్గమును రత్నములను ఇచ్చెను. అంటే ఇక్కడ షేబాదేశపు రాణి దగ్గర నుంచి, అంటే ఆయన చెప్పారు కదా ఇందాక, వివిధ రాజుల దగ్గర నుంచి, వివిధంగా ఉన్నటువంటి మనుషుల దగ్గర నుంచి నేను అన్నీ సంపాదించేశాను అనుకుంటూ ఉన్నాడు. ఆ భ్రమలో ఉన్నాడు. అలాగే 14వ అధ్యాయం ఒకసారి మనం చూద్దాం. 21వ వచనంలో చూచినట్లయితే అక్కడ 25వ వచనం చూస్తే, ఐగుప్తు రాజు అయినటువంటి పీషకు యెరూషలేం మీదకు వచ్చి యెహోవా మందిరపు ఖజానాలోని పదార్థములను రాజనగరి యొక్క ఖజానాల్లోని పదార్థములను ఎత్తుకొని పోయెను. అతడు సమస్తమును ఎత్తుకొని పోయెను. సొలొమోను చేయించిన బంగారపు డాళ్లను అతను ఎత్తుకొని పోయెను. చూసారా, ఇతను ఎంత సంపాదించినప్పటికీ సొలొమోను తర్వాత వారి కుమారుడైన రెహబాబు రాజ్యంలోకి వచ్చినప్పుడు ఐగుప్తు రాజు అయినటువంటి పీషకు యెరూషలేముకు యుద్ధంగా వచ్చి అతను సంపాదించిన సంపాదన అంతటిని ధ్వంసం చేసి తీసుకొని వెళ్ళిపోయినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అంటే మనం ఏది కూడా అండి, ఈ లోక సంపాదన మనకి అనవసరం. నూతన నిబంధనతో పోల్చుకొని చూచినప్పుడు మనము పరలోక సంపాదనను సంపాదించుకోవాలి. అలాగే సువార్తల్లో కూడా చెప్పబడి ఉంటుంది, ఈ లోకంలో మీరు సంపాదించింది అంతయు చిమ్మట కొట్టిపోవును, మిగిలింది పరలోకంలో ధనము కూర్చుకోమని దేవుడు పిలుపునిచ్చినట్లుగా మనం చూస్తాం. ఎంత అవిధేయము, అవివేకమైనటువంటి ఆలోచన. దేవుని చిత్తానుసారమైన జీవితాలను నింపుకున్నప్పుడు ఆయన మహిమ కలిగినటువంటి నామములో మన ప్రతి అవసరము తీర్చగలిగిన దేవుడు ఉన్నప్పటికీ మనము ప్రాకులాడుతూ ఉంటాం అన్నమాట. మనమే ఏదో సంపాదించుకోవాలి, మనమే ఇక్కడ అంతా స్టాండర్డ్గా ఉండిపోతున్నట్లుగా మనము ఎక్కబడుతుంటాం అన్నమాట. ప్రతి దానికి ఇంకా ఇదే లాస్ట్, ఇదే చివరి రోజు, ఇదే చివర అన్నట్లుగా పోగేసుకుంటూ ఉంటాం. కానీ అవి అనుభవించడానికి ఈ ఒక్క రోజు కూడా ఉండదు. దేవుడు కన్ను తెరిస్తే మనం ఏమైపోతామో, ఆయన ఉగ్రతకి పాలైతే మనం ఏమైపోతామో, మనకు కావాల్సింది ఈ లోకంలో ఉండేటువంటి ధనము, అందము, ఆస్తి, ఐశ్వర్యము, సుఖభోగాలు ఇవి కాదు. కానీ దేవుని రాజ్యంలో దేవుని చిత్తానుసారము జీవించేటువంటి మనస్సును మనము పొందుకోవాలి. అలాంటి మారు మనసు అనుభవము, రక్షణార్థమైనటువంటి మారు మనసు అనుభవము పరలోకమందు దేవుని దగ్గర సన్నిధిలో, ఆయన సన్నిధిలో మనం అడిగినప్పుడు ఆయన మనకి ఆ జ్ఞానమును, ఆ నడిపింపును, ఆ రక్షణ కార్యాన్ని జరిగిస్తాడు. అందులో ఏమాత్రం అతిశయోక్తి లేదు అని చెప్పబడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మొన్న ఒకసారి కూడా చెప్పాను, గ్రీక్ దేశపు రాజు అయినటువంటి అలెగ్జాండర్ గారు ఎన్నో రాజ్యాలను స్వతంత్రించుకున్నారు. ఎన్నో రాజ్యాలని హింసించి రాజ్యాలను కైవసం చేసుకున్నారు. మరి అంత సంపాదించిన అలెగ్జాండర్ గారు ఒట్టి చేతులతో ఒక చిన్న దోమకాటుతో చనిపోవటము చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయము. అంటే ఇక్కడ మరణం అనేటువంటిది ఎవ్వరూ తప్పించలేనిది. కానీ మనం ఇక్కడ ఒక ట్రైన్లో ఒక ప్రయాణికుల్లాగా మనల్ని ఇక్కడ దేవుడు ఉంచిన పనిని, ఆయన ఉద్దేశాన్ని, ఆయన చిత్తాన్ని నెరవేర్చిన వారమై ఆ పనిని ముగించుకుని మనం వెళ్ళిపోవాలి.
పరలోకం పైన మన ఆశ ఉండాలి. ఆత్మల సంపాదన పైన మన ఆశ కలిగి ఉండాలి. అంతేకాని తుచ్చమైనటువంటి ఈ ధనము, ప్రలోభాలు, ప్రేమలు, సుఖభోగాలు, లగ్జరీ లైఫు, సంగీతము ఏంటేంటో అసలు వెర్రి పోకడలను మనము అవలోకనం చేస్తున్నాం. కానీ దేవుని వైపు తిరిగే మనస్సు తిరుగుబాటు చేస్తున్నాం. దేవుని వైపు తిరిగే మనస్సు లేకుండా అవిధేయంగా ప్రవర్తిస్తున్నాము. చూడండి, దేవుడు గాలి, నీరు, అగ్ని అన్నీ సృష్టించారు సృష్టిలో. కానీ మనకి దేవుడు 24 గంటల సమయం ఇస్తే కనీసం మనము ఒక్క 10 నిమిషాలు కూడా దేవునితో సంభాషించడానికి అయిష్టత చూపుతున్నాము. ఇవన్నీ సరిచేసుకోవాలని సొలొమోను గారు మనల్ని హెచ్చరిస్తున్నట్లుగా మనము భావించాలి. రెండవ అధ్యాయము 10వ వచనం చూస్తే, నా కన్నులు ఆశించిన వాటిలో దేనిని అవి చూడకుండా నేను అభ్యంతరం చేయలేదంట. మరియు నా హృదయమును నా పనులన్నిటి బట్టి సంతోషింపగా సంతోషకరమైంది ఏమీ లేదని అనుభవించకుండా నేను నా హృదయాన్ని నిర్బంధించలేదంట. ఇదే నా పనులన్నిటి వలన నాకు దొరికిన భాగ్యము. చూడండి, అతని కంటికి కనిపించిందంతా ఎంజాయ్ చేయాలి, హృదయానికి అనిపించిందంతా ఎంజాయ్ చేయాలి అనుకుంటామండి. మన కంటికి కనిపించిందంతా ఎంజాయ్ చేస్తున్నప్పుడు మనము తప్పిపోయిన వారముగా అయిపోతాము. మన హృదయం, ఇక్కడ ఒక సైకాలజిస్ట్ కూడా చెప్తారు, మన మనసు వెళ్ళిన చోటుకల్లా కూడా మనిషి వెళ్ళకూడదంట. మనిషి వెళ్ళిన చోటుకల్లా, కన్నులు వెళ్ళిన చోటుకల్లా మనసు వెళ్ళకూడదు, మనసు వెళ్ళిన చోటుకల్లా మనిషి వెళ్ళకూడదు అని చెప్తారు. చూడండి, ఇక్కడ ఎగ్జాక్ట్గా సొలొమోను గారు ఏమంటున్నారంటే, నా కళ్ళని ఎక్కడ ఏది కనిపిస్తే అది అనుభవించమని అనుకున్నా అని చెప్పాడంట. వాటికి తన హృదయంలో ఉన్నటువంటి అవయవాలకి చెప్పాడంట. నేను మొన్న ఇటీవల 7 హేయకరమైనటువంటి, దేవునికి హేయకరమైనటువంటి మన శరీరంలో ఉన్నటువంటి అంశాలను గురించి ఒక చిన్న షార్ట్ వీడియో చేశాను. దానిలో మనము ఏవి చేయకూడదు, ఏవి చేయాలి అని దేవుడు ఎప్పుడో రాసి ఉంచాడండి. ఆయన ఆజ్ఞ అతిక్రమణే పాపం. మనం ఒక పక్క పాప పనులు చేస్తూనే ఇది ఎంజాయ్మెంట్ అని భావిస్తున్నాం. అది ఎంతవరకు సమంజసమో మనం ఆలోచన చెయ్యాలి. అంతేకాకుండా చివరిగా 2వ అధ్యాయం 11వ వచనం చూస్తే, అప్పుడు నేను చేసిన పనులన్నీయు వాటి కొరకే నేను ప్రయాసపడినదంతయు నేను నిదానించి వివేచింపగా అవన్నీయు వ్యర్థము. ఒకడు గాలికి ప్రయాసపడినట్టుగా అగుపడెను, సూర్యుని క్రింద లాభదాయకమైనది ఏదియూ లేనట్టుగా నాకు కనపడెను. చూసారా, ఆయనేమో ముందు 10 వచనముల్లో ఏమో తను ఎంజాయ్ చేయాలని చెప్పేసి తన బాడీలో ఉన్న పార్ట్స్కి కూడా, తన హృదయానికి చెప్పేశాడు, తన కన్నులకి చెప్పేశాడు, పనివారిని సంపాదించుకున్నాడు, ఎంతోమంది భార్యల్ని ఉపపత్నులుగా చేసుకున్నాడు, తన కావలసిన ధాన్యాన్ని పండించుకున్నాడు, ప్రతి రాజుల దగ్గర నుంచి ఆస్తులు సంపాదించాడు. ఎంత సంపాదించినా కానీ చివరకు ఆయన ప్రయాసపడిందంట అతనికి నిదానించి వివేచింపగా అన్నాడు. చూడండి, మనము ఒక్కొక్కసారి మనం మనసు చెప్పింది చేసుకుంటూ పోవటం కాదు, ఫస్ట్ మనం ఫిల్టర్ వేసుకోవాలండి. మనము మైండ్లోకి వచ్చినటువంటి ఒక ఆలోచన, చూడండి, పాపం ఎక్కడో రాదు, మన ఆలోచనని క్రియ రూపంలో జరిపిస్తేనే పాపం అవుతుంది. కానీ మన మనస్సులోకి ఆ ఆలోచన వచ్చినప్పుడే మనము వెంటనే ప్రతి ఒక్కరికి మనం చేసే పని తప్ప ఒప్ప అని ఖచ్చితంగా తెలుస్తుంది. కానీ నాకు తెలియలేదు, ఇలా జరుగుద్దని అనుకోలేదు అనటం మాత్రము ఒట్టి అబద్ధం. ఎందుకంటే మన మనసుకి దేవునికి తప్పితే మన హృదయ ఆలోచనలు మరెవ్వరికీ తెలియవు. కాబట్టి ఖచ్చితంగా మనం ఒక పని చేస్తున్నప్పుడు అది చెడు మంచో మనకి తెలుస్తుంది. కానీ మనం ఏం చేస్తామంటే ఆ సమయంలో మన అవయవాల్లో జరిగేటువంటి ఉత్ప్రేరకాలను బట్టి, లేదంటే మన అవివేకమైనటువంటి ఆలోచనలను బట్టి, మన తొందరపాటు నిర్ణయాలను బట్టి మనము చెడుదారిలోకి వెళ్ళడానికి ముందుగా ప్రిపేర్ అయిపోతాం. కాబట్టే చేస్తామన్నమాట. ఫస్ట్ కూడా పాపం ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంటే మన ఆలోచన నుంచి. చూడండి, ఆదికాండంలో కూడా దేవుడు చెప్తారు, బాల్యము నుండే హృదయము చాలా చెడ్డది అని చెప్తారు. అంటే హృదయంలో కలిగినటువంటి ఆలోచనకి మన క్రియారూపము ఇస్తేనే అది పాపముగా మారుతుంది. అయితే అప్పుడు మనం ఏం చేయాలి?
హృదయంలోకి మనకొక ఆలోచన వచ్చినప్పుడే దేవుని సన్నిధిలో అడగాలి. దేవా! ఇది నీకిష్టమైనదేనా? దేవా! నీకిష్టం కాకపోతే నా నుంచి ఇది తొలగించేసేయి ప్రభువా. ఈ ఆలోచన నా నుంచి తీసివేయి ప్రభువా అని మనము అర్థించగలిగేటువంటి వివేచనను మనము దేవుని దగ్గర పొందుకొని ఉండాలి. చూడండి, అందుకే మనం చెప్తారు, బుద్ధి, జ్ఞాన, వివేకములు దేవుని యందు నిగూఢమై ఉన్నవి. అవి అడుగువారికి ధారాళంగా దయచేస్తారంట. నువ్వు అడిగితే ప్రతి మాట చెప్తారండి దేవుడు. మనము అడగాలే కానీ ఎన్నో విషయాలు మనకి తెలియపరుస్తూ ఉంటారు. థ్యాంక్ యూ. ఇవన్నీ మాటలు మీరు మనం అంటే సొలొమోను గారి యొక్క ముందున్నటువంటి అనుభవాల ద్వారా చెప్పినటువంటి జీవిత సారాంశంగా భావించి ఎంతోమంది యవ్వనస్తులు ఈ రోజుల్లో ఉన్నటువంటి రోజులను బట్టి చాలా పెడత్రోవలో తల్లిదండ్రులను వ్యతిరేకిస్తూ, పెద్దల్ని వ్యతిరేకిస్తూ, వారి సొంత నిర్ణయాలకు ప్రాధాన్యత ఇస్తూ, స్వంత సంతోషాలకి ప్రాధాన్యత ఇస్తూ జీవితాలు ఛిద్రం చేసుకుంటూ ఉన్నారు. దయచేసి మీకు అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఎప్పుడు కూడా మనం చేస్తున్న పని ముందుగా మనకొచ్చినటువంటి ఆలోచనని దేవుని సన్నిధిలో పెట్టండి. దేవుని దగ్గర అడగండి, గోజాడండి. నా మనసు మార్చేయ్యా, ఇది నీకు చిత్తంలో లేకపోతే ఈ ఆలోచన కూడా నాకు రానివ్వద్దు ప్రభువా అని మీరు ఎప్పుడైతే యథార్థ హృదయంతో అడుగుతారో ఆయన తప్పక మన మొరలు వింటారని కీర్తనలో అనేక మార్లు అనేక చోట్ల చెప్పబడి ఉంది అని గ్రహిస్తారని. థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్.